సినీ వెన్నీల ఆకాశంలో వెలగాలని గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఆ క్రమంలో కొన్ని పరిచయమైనటువంటి పరిచయాలు లేకపోతే అవి ఒక స్థాయికి తీసుకెళ్తూ ఉంటాయి. మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. సో అలాంటి సందర్భం ఒకటి. అలాంటి గ్లామర్ ప్రపంచంలో ఉండాలి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నటువంటి ఒక యూట్యూబర్ ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఇది హైదరాబాద్లోని మణికొండ చిత్రపురి కాలనీలో ఈ విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. సో ప్రధానంగా ఆ కలలు కన్న యువతి ఎవరో కాదు, యూట్యూబర్ కామెడీ. చాలామంది ఫాలోవర్స్ ఉంటారు, వారికి తెలిసే ఉంటుంది. సో ఆమె ఆత్మహత్య వెనుక చాలా అంశాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా చిత్రపురి కాలనీలో ఆమె నివాసం ఉంటున్నారు. ఎవరు లేని సమయంలో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. సో ప్రధానంగా మల్లారెడ్డి యూనివర్సిటీలో ఆమె బీఎస్సీ చదువుకున్నటువంటి పరిస్థితి. యూట్యూబ్ వీడియోలు చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. దాంతో కొంత ఇన్కమ్ కూడా సంపాదించుకుంది. కోమలి ఆత్మహత్యకు ప్రధానమైనటువంటి కారణం ప్రేమ వ్యవహారమేనని కూడా ఇప్పుడు స్థానికులు కానీ బంధువులు కానీ ఆరోపిస్తున్నటువంటి సందర్భం. ప్రేమలో విడిపోయినప్పటి నుంచి ఆమె తీవ్రమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్లు కూడా తెలుస్తుంది. గతంలో కూడా ఒకసారి ఆమె ఆత్మహత్యం చేసుకుందని, అప్పట్లో కుటుంబ సభ్యులు కూడా ఆమెను కాపాడుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు, చెప్తున్నటువంటి సందర్భం. ఇక కోమలి మృతిపై రాయదుర్గం పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ప్రధానంగా పోలీసులు ఆమె మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఆమె ఎవరితో మాట్లాడారు, చివరిగా పంపించిన మెసేజ్లు ఏమిటి, ఆమె కాల్ డేటా చెక్ చేశారు. అలాగే ఆమె ఏమైనా గూగుల్లో దీనికి సంబంధించిన సెర్చ్ చేశారా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. ప్రధానంగానే ప్రేమ పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వేధింపులు ఏమైనా ఉన్నాయా, బ్లాక్మెయిల్ చేసే సందర్భాలు ఏమైనా జరిగాయి అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా ఈ అంశాలన్నీ కూడా సోషల్ మీడియా ఖాతాలు విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కింద కామెంట్స్ కానీ లేకపోతే ఆమె చేసిన పోస్టులు కానీ ఆమె సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి కూడా డేటాను తీసుకొని ఆ దిశలోనే అక్కడ పోలీసులు విచారణ చేస్తున్నారు. సో ప్రేమ అనేది ప్రాణం తీస్తుందా అంటే ప్రేమ ప్రాణం తీసే స్థాయికి వెళ్ళిపోతుంది. అంటే తన గ్లామర్ ప్రపంచం వేరు, తన కళలు వేరు, కళ్ళకన్నా ప్రపంచంలోకి వెళ్ళాలనే ప్రయత్నంలో సో ప్రేమ అనేది తన గోల్ని విడిచిపెట్టేసింది, కుటుంబ సభ్యులు మర్చిపోయేలా చేసింది, కేవలం మరణాన్ని మాత్రమే కోరుకుంది. అలాంటి ఒక దుర్ఘటనగా చెప్తున్నారు. సో ఎవరైనా సరే ఎక్కడికంటే ఏ స్థాయికి వెళ్ళాలన్నా ఎలా ప్రయత్నం చేయాలన్నా అన్నీ బాగానే ఉండాలి, కానీ మరణాన్ని మాత్రం కోరుకోకూడదని మాత్రం ఇలాంటివన్నీ మనం గుర్తు చేసుకోవాల్సిన అంశం ఉందని కూడా చాలామంది చెప్తున్నారు. సో ప్రేమ దేనికి కూడా పరిష్కారం కాదు, ఇది అందరికీ తెలిసిందే. కానీ వారు తీసుకున్న నిర్ణయాలు పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియకపోవచ్చు. కానీ ఆ స్థాయి వరకు వెళ్ళటం అనేది ఈ లోపే ఎవరితో డిస్కస్ చేయడమో చెప్పుకోవడం మంచిదని కూడా చాలామంది చెప్తున్నటువంటి సందర్భం ఉంది. కానీ మొత్తానికి ఆమె ప్రాణం అయితే తరువు చాలించింది. దానిపై పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. చూడాలి ఇది కేసు ఎలాంటి మలుపులు తిరగబోతుందనేది.